ఆ అమ్మాయి దాంతో ఏం చేసిందంటే పెద్ద అంచులు లేని పళ్ళెని తీసుకొచ్చి ఆ మూటలో ఉన్న నువ్వులన్నింటినీ కూడా విప్పేసి వాటిని శంకు ఆకారంలో ఆ పళ్ళెం మీదకి సర్దింది. అయ్యా, మీ నువ్వుల్ని నేను ఈ పళ్ళెంతో కొలుచుకున్నాను, సరి నువ్వులకి సరి నూనె కాబట్టి ఈ పళ్ళెంలో ఉండే దాంతోనే మీకు నూనె ఇవ్వాలి. అంచేత ఏం చేసింది, ఇంట్లోంచి నూనె తీసుకొచ్చి ఒక గరిటితో ఆ పళ్ళె మీద నూనె వేసేసరికి ఆ నూనె దిగజారిపోయింది. అయ్యా, ఎంతకంటే మరి నూనె పట్టదండి. ఆ అమ్మాయి తెలివితేటలకు అతను సంతోషించి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయి తర్వాత పల్లకీని పంపించి ఆ అమ్మాయిని తన కుమారుడికి వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే ఒక వ్యాపారం సక్రమంగా సాగాలి అంటే ఇంట బయట, అంటే ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు, ఇంట్లో కూడా చక్కగా ఉండాలి, బయట కూడా చక్కగా ఉండాలి. మాకు ఇది పద్య రూపంలో వధూవు పరీక్షగా ఉన్నాయి. ఇలాంటి భావాలన్నీ పిల్లలకి చెప్పాలి అంటే అది ఏ దేశంలోకైనా వాళ్ళకి మాతృభాషలో చెప్తేనే బాగుంటుంది.